హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో 2 రకాల గోంగూర రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. 5 నిమిషాల్లో చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఆకుకూరలు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈ 2 రకాల రెసిపీస్ని చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆ 2 రకాల గోంగూర రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూర పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గోంగూర పప్పు చేయడానికి ఫస్ట్ ఒక బౌల్లో చిన్న కప్పుతో 1 కప్ వరకు కందిపప్పును తీసుకోండి. ఇప్పుడు పప్పుని వాటర్ వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకుందాం. ఇప్పుడు పప్పు నానబెట్టుకోవడానికి సరిపడా వాటర్ని వేసి 30 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోండి. దీనివలన పప్పు ఉడికించుకుంటున్నప్పుడు పలుకుల్లా లేకుండా మెత్తగా ఉడికిపోతుంది. 30 నిమిషాల తర్వాత పప్పు చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు పప్పులో వాటర్ని తీసేసి ఉడికించుకోవాలి. దానికోసం ఒక కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పుని మొత్తం వేసుకుని ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసి కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికించుకున్న పప్పుని మ్యాషర్తో కానీ పప్పు కవ్వంతో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేశాక ఇందులో ఒక మీడియం సైజ్ పుల్ల గోంగూర కట్టను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చిని వేసుకుందాం. నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమోటాని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చింతపండు రసాన్ని వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ 3/4 కప్ వరకు వాటర్ని వేసి ఒకసారి కలుపుకుని కుక్కర్ మూతను పెట్టేసి ఇలా 2 విజిల్స్ వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి పప్పుని అడుగు నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకుందాం. పప్పు చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుకి మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 5 to 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. నెక్స్ట్ ఇందులో 5 to 10 ఎండుమిర్చి ముక్కల్ని వేసి మరో 2 నిమిషాల పాటు వేయించండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. 30 సెకండ్ల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతా మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పప్పులో వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరి పల్చగా ఉన్నా కూడా బాగోదండి. ఇప్పుడు ఈ పప్పునంతా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో యమ్మీ అండ్ టేస్టీ గోంగూర పప్పు రెడీ. వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుని వడియాలతో కలుపుకుని తింటే ఆ టేస్టే వేరండి. సెకండ్ రెసిపీ వచ్చేసి గోంగూర రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ గోంగూర రైస్ కోసం ఒక మీడియం సైజ్ పుల్లగా ఉండే గోంగూర కట్టలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆకులు మాత్రమే కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే గోంగూర రైస్ కోసం 2 కప్స్ రైస్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నం ముద్దగా ఉందంటే రెసిపీ అనేది బాగా రాదు. ఇక్కడ నేను నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసి చేయడం వలన రెసిపీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలని వేసుకుందాం. స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే చెత్తకొట్టిన 7-8 వెల్లుల్లిని, 8-9 ఎండుమిర్చి ముక్కల్ని, 10 to 15 జీడిపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు ఆకులు వేసి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. 5 మినిట్స్ వేయించాక శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసుకుని గోంగూర మొత్తం బాగా వేగి దగ్గర పడే వరకు వేయించుకోవాలి.
ఈ గోంగూర త్వరగా మగ్గడానికి అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి బాగా మిక్స్ చేసుకుని 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా గోంగూర మొత్తం మగ్గిపోయి దగ్గర పడి ఆయిల్ ఇలా పైకి తేలాలి. ఇలా వచ్చాక ఇందులో ఉడికించుకున్న రైస్ మొత్తాన్ని వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో ఉంచే చేయాలి. అప్పుడే రెసిపీ అనేది చక్కగా వస్తుంది. ఇలా గోంగూర ముద్ద అనేది బాగా రైస్లోకి కలిసిపోయేలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 సెకండ్స్ పాటు ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే టేస్టీ గోంగూర అన్నం రెడీ అయిపోయినట్టే. చూసారా, ఈ గోంగూర రైస్ పొడి పొడిగా మంచి కలర్తో ఎంత చక్కగా వచ్చిందో. వేడివేడిగా పచ్చి ఉల్లిపాయతో వేసుకొని తింటే ఆ రుచి వేరుగా ఉంటుంది. సో మరి 2 రకాల గోంగూర రెసిపీస్ని మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.